తెలియజేస్తున్నాను. ఫస్ట్ పూర్తి అయింది అని అనుకోవచ్చు, కానీ 1966 మే 14వ తారీఖున తెలుగుని అధికార భాషగా గుర్తించడం జరిగింది. ఇప్పటికీ 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత షష్ఠి పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాటి ముఖ్యమంత్రి గారు కాశీ బ్రహ్మానందరెడ్డి గారు. సో అప్పటికంటే ముందు తెలుగు ఉంది. ఆ తెలుగు లిపిలో ఈ లిపి పరిణామ క్రమంలో ఇసుక దిబ్బల మీద రాసిన తెలుగుకి, శిల్పాల మీద రాసిన తెలుగుకి, ఈ తాళపత్రాల మీద రాసిన తెలుగుకి, తెలుగు లిపికి తేడా ఉంది. అవి మారుతున్న కొద్దికి ఆ లిపి సరళత్వం వచ్చిందన్నమాట. అదే క్రమంలో ఈనాడు కూడా ఈ డిజిటల్ యుగానికి యువతకు తగ్గట్టుగా, అంటే వాళ్ళు ఎక్కువ ల్యాప్టాప్, సెల్ ఫోన్ చెప్తున్నారు, ప్లస్ అంతా ఏఐ వాడుతున్నారు. ఆ పిల్లలకి, ఆ విద్యార్థులకు అనుగుణంగా ఈ లిపిలో ఏమన్నా సరళత్వం కనుక తీసుకొచ్చినట్టయితే భాష భవిష్యత్తు ఉన్నది అని భావించి ఈ 11 ఏళ్ల నుంచి దీని మీద నేను కృషి చేస్తున్నాను. సో అక్కడ నేను ఓయూలో ప్రజెంట్ చేశాను, ఎస్సీలో, ఎస్సీ యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో కూడా దీన్ని ప్రజెంట్ చేసినాను. ప్లస్ మన దగ్గర ఉమెన్స్ కాలేజీలో, తర్వాత బీసీఎన్ఆర్ కాలేజీలో, మా కొనసాల హై స్కూల్లో కూడా పిల్లల ముందు దీన్ని ప్రజెంట్ చేసినాక మనం చేసిన దాన్ని చాలా ఈజీగా రాశాను. అంటే ఇప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, అసలు ఒత్తులు పలకం మనం ఆ ఒత్తులు ఒక నమ్మకంతోనే అది అర్థాన్ని చదువుతున్నాయి తప్ప ఆ కా దగ్గర ఆగిపోయిందో కావత్తు రాసాం దాన్ని పలకడం లేదు. దాని గురించి అసలు ఎట్లా అవుతుంది, ఇప్పుడు ఎట్లా పోతుంది, రేపు ఎట్లా వస్తుంది అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఇప్పుడు ప్రజెంటేషన్ ద్వారా మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఇది ఒక మార్పుకి నాంది కావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇంత సింపుల్గా ఉందా తెలుగు, మనం ఇక్కడ ఎక్కడ కూడా కొత్తది తీసుకొచ్చి ఏం పెట్టలేదు. ఉన్నదాన్ని చాలా ఇంకా సులభంగా ఉపయోగించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చిన్నయేశ్వరి గారు చెప్పిన బాల వ్యాకరణంలో తెలుగుకి 36 అక్షరాలను ఒక మాట రాశారు. దాన్ని పే చేసుకుని 36 అక్షరాలతో ఎట్లా వస్తుందనేది మనం చూస్తున్నాం. ఇది నాకు తరగతి గదిలో వచ్చిన పిల్లలకి చెప్పే క్రమంలో వచ్చిన అనుభవంతో ఇదంతా రీసెర్చ్ చేయడం జరిగింది. అదే క్రమంలో మనకు శ్రీశ్రీ గారు 1975లో లిపిలో సరళత్వం కోసం కృషి చేయండి, అప్పుడు మాత్రమే ఈ భాష ముందుకెళ్తుందని 75లో తెలుగు మహాసభ సందర్భంగా రాశారు. నాకు అది కూడా కొంత స్ఫూర్తి అవుతుంది. అంటే లిపిలో ఏదో కొంత మార్పు తీసుకురావాలి, సరళత్వం తీసుకురావాలి, తద్వారా భాషను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉందని తీసుకుని నేను ప్రత్యేకంగా కృషి చేశాను. ఆ యొక్క విషయాన్ని మీ అందరితో నేను షేర్ చేసుకోవడం కోసం నేను ముందుకు వచ్చాను. ఒక విషయాన్ని ఒక్కొక్క స్లైడ్ జస్ట్ మనకి 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. మనకంతా అర్థమైతే మీరు ఇచ్చిన ప్రశ్నలకు నా యొక్క సమాధానం ఉంటే ఇది ఓకే, అంతే కదా. సో మీరు ఇచ్చిన సమాధానం, అడిగిన ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉన్నట్లయితే మీరు ఈ విషయం గురించి మీరు ఎలా రాయాలా, ఎట్లా ఏంటి అనేది మీ విషయానికి మీరు కారకులుగా ఉంటారు. అంటే నేను చెప్పినంత మాత్రం మీరు రాయాలని కాదు కదా, అది ఎట్లా ఉన్నది, నిజంగా ఉన్నదా లేదా, నేను చెప్పింది నిజమా అబద్ధమా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించి రాస్తారని కోరుకుంటూ ఇప్పుడు ప్రెజెంటేషన్ చేస్తాను.